మధు. నేను ఇంతకు ముందు 14th వార్డు కౌన్సిలర్గా వర్క్ చేశాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఈ టైం కూడా కౌన్సిలర్గా గెలవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నా వార్డు ప్రజలు కూడా నాకు చాలా సహకరిస్తున్నారు. నా వార్డు ప్రజలు ఇలాగే ఎప్పుడు నాకు సహకరిస్తే ఈ వార్డును ఇంకా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను ఎప్పటికీ ముందుంటాను. ముందు ఉండి ఏ పనైనా చేయడానికి నా వంతు సహాయం నేను చేస్తుంటాను. ఇప్పటికే నా వంతుగా ఈ వార్డుకు సంబంధించి రోడ్లు వేయడం కానీ, లైట్స్ వేయడం కానీ, ఎక్కడ ఏ వర్క్ ఉందన్నా కానీ, ఏ రాత్రిపూట ఎవరు నా సహాయం కోసం కోరి వచ్చినా కూడా నేను ఎన్నడూ వెనకంజ వేయలేదు. ఇప్పుడు కూడా ఈసారి కూడా నన్ను అధిక సంఖ్యలో ఓట్లు వేసి మెజారిటీతో నన్ను గెలిపించినట్టయితే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకు సహాయం చేసుకోవడానికి నేను ఎప్పుడు ముందుంటానని మా వార్డు ప్రజలకు నేను కోరుతున్నాను. మేజర్ సమస్య ఏమిటి అంటే మా ఇప్పుడు ఉన్న పెద్ద మోరి అంటారు, ఆ మోరి దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఒక్కటి నేను క్లియర్ చేయాలనేసి అనుకుంటున్నాను. ఇంకా ఒక 2-3 ఏరియాలలో కొంచెం రోడ్స్ వేయలేదు. కొంచెం ఆ రోడ్స్ గురించి అడుగుతున్నారు. అవి కూడా నా వంతు చేసేస్తాను. ఈ పీరియడ్లో అవి కూడా కంప్లీట్ చేయడానికి నేను కృషి చేస్తాను. చూసి నాకు ఓటు వేయండి అనేసి నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఈ వార్డులో ప్రతి ఒక్కరు నాకు సహకరించే వాళ్ళు కానీ సహకరించని వాళ్ళు లేరు. కానీ వాళ్ళు కూడా అడిగే సమస్యలను నేను తీరుస్తానని కూడా వాళ్ళకి వాగ్దానాలు నేను చేస్తున్నాను. అయిపోయింది, మా సార్ చేశారు ఇంతకుముందు. నాది ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ నేను మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేయడానికి చేస్తున్నాను. ఈరోజు కల్వకుర్తిలో మున్సిపల్ ఎలక్షన్ల జోరు అందుకుంది. జోరుగా కారు హుషారుగా ప్రతి గల్లీలో తిరుగుతూ ఉన్నది. ఈరోజు 14వ వార్డులో దాదాపుగా మేము 3 రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అంటే ఇంతకు ముందుకు ఇప్పుడు ఎవరైతే నిలబడ్డారో మధు ఒకసారి, తర్వాత మంజుల ఒకసారి, 2 సార్లుగా కౌన్సిలర్గా ఉన్నారు. ప్రతి వాడ ప్రతి గల్లీ డెవలప్మెంట్ చేసి చూపించారు వాళ్ళు. మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చేటందుకు, పట్టం కట్టేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థి నిలబెట్టిండో ఆ అభ్యర్థి ఇంతకు ముందు కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. ఆ చైర్మన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. ఆయన గతంలో కూడా ఈ ఊరికి సర్పంచ్గా కూడా ఉన్నాడు. సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, నేను పని చేస్తానని చెప్తున్నాడు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రే మా దగ్గర పైసలు లేవు, ఖజానా ఖాళీ అయిందని చెప్తున్నాడు. అట్లాంటి టర్మ్లో ఇప్పుడు గెలిపిస్తే మాత్రం వీళ్ళు కల్వకుర్తికి ఏం డెవలప్ చేస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇవాళ ఖాయమైపోయింది, టీఆర్ఎస్ ఇవాళ కల్వకుర్తి మీద జెండా ఎగరేస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇక్కడ అందరు ప్రజలలో కూడా విపరీతమైన రెస్పాన్స్ ఉంది. కేవలం మనం ప్రచారం మాత్రం చేసుకొని ఓట్లకు అంటే మెజారిటీ కోసం చేయాల్సినటువంటి పరిస్థితి కానీ అన్ని వార్డులలో కూడా బ్రహ్మాండంగా కారుకు పట్టం కడుతున్నారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే గతంలో ఉద్యమం చేసినటువంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 10 ఏళ్ళు ఆయన ఉద్యమం టైంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగిండు. కాబట్టి ఎవరికి ఎక్కడ ఎలాంటి అవసరాలు ఉన్నాయటువంటి గుర్తెరిగిన నాయకుడిని ముఖ్యమంత్రిగా కలిగి ఉన్నాం. కాబట్టి 10 ఏళ్లలో విపరీతమైనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందినాయి. మరి ఈ సంక్షేమ పథకాలకి తోడుగా ఆయన ఏం చేసిండు? కాంగ్రెస్ వచ్చినప్పుడు అనవుగాని హామీలు 420 హామీలు ఇచ్చిండు. మనం అందరూ అంటారు చోర్లని అంటారు, 420 నెంబర్ని 420 అంటాం. 420 ఈయన చేసినటువంటి మోసాలని 6 గ్యారంటీలని ఎవ్వరు కూడా ప్రజలు నమ్మలే. ఇప్పటి వరకు ఎలాంటి హామీలను నెరవేర్చింది ఒకటి, మహిళలకు ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ వల్ల ఏముంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో మహిళలకి కేసీఆర్ గారు చేసినటువంటి మేలు ఇంత అంతా కాదు. మరి పుట్టినప్పటి నుంచి చావుకు దాంట్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారు. ప్రతి పథకం ఇంటికి అందింది. ఇవాళ ముఖ్యంగా కల్వకుర్తిలో ఎంతో నీళ్ళ ప్రాబ్లం ఉండే. మేము చిన్నప్పటి నుంచి చూసినాం. ఇక్కడ ఈ ఏరియాలో దాదాపు 4 గంటలకు లేచి గుంతలకెళ్ళి నీళ్లు పట్టుకొని చాలా బాధలు ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి పట్టణానికి ప్రతి కాలనీకి ఇంటి ముందర నా ఆడబిడ్డ కష్టపడొద్దు, పొద్దున్నే లేస్తే నల్లకాడికి నా ఆడబిడ్డలు ఉరుకొద్దు, నల్లనే నా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇంటింటికి నల్ల తెచ్చినటువంటి ఘనుడు మన కేసీఆర్ గారు. మరి పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, మహిళలకి 2500 రూపాయలు ఇస్తామన్నారు.
వృద్ధులకు ఇస్తామన్నారు, ఏవి కూడా ఇయ్యలేదు. ఇయ్యడు కూడా. ఇంకా ఆయన రైతు బంధు వేస్తలేడు, యూరియా కొడతా చెప్పుకుంటా పోతా ఉంటే ఇవాళ ఎన్నో సమస్యలు ఇవాళ మన దగ్గర ఉన్నాయి. మరి ఇవన్నీ సమస్యలు పోవాలి. మళ్ళా 2 ఏళ్ళు ఎట్లా కూడా కాంగ్రెస్ పార్టీలో గోసపడ్డం, ఇక గోసపడేది లేదు. ఖచ్చితంగా మున్సిపాలిటీలను కానీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళీ కేసీఆర్ సార్కి కానుకగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లను ఆదరిస్తున్నారు. మంజులో కూడా చాలా యాక్టివ్. ఇంత ముందుకు పోయినసారి ఇక్కడ ఆమె కూడా ఇక్కడ కౌన్సిలర్గా చేసింది. ఆమెకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ పోయినా కూడా ఇంటింటికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అఖండ మెజార్టీతో ఇవాళ గెలిచేటువంటి పరిస్థితి మంజులకు ఉందని ఈ సందర్భం నుంచి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరి ఆయన 2 ఏళ్ళు అయ్యింది ఎలక్షన్ వచ్చి, ఆయన వచ్చిన తర్వాత అసలు ఎక్కడ అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు ప్రజలందరూ కూడా. ఎక్కడ తిరిగినా కూడా ఆయన అభివృద్ధి, ఆయన మార్క్ అనేది కల్వకుర్తి మీద ఏం లేదని చెప్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఫెయిల్ క్యాండిడేట్ అని చెప్పేసి కూడా అందరు మాకు చెప్తా ఉన్నారు.